హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎన్ఎన్ఎస్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. ముందుగా అయితే లేచి వాకిలి గడి ముగ్గు అయితే వేసేసి వచ్చానండి. మామూలుగా అయితే నైట్ టైమే వేసుకుంటాను. రాత్రి కొంచెం వర్షం పడడం వల్ల ఉదయాన్నే లేచి వేశానండి. ఇక ఒక స్టవ్ మీద అయితే టీ పెట్టేశాను. ఇంకొక స్టవ్ మీద స్నానానికి నీళ్ళు అయితే పెట్టేశానండి మా బాబు కోసం. ఇవి రెండు కాగే లోపల ఇడ్లీ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా నేను నైట్ టైమే పనంతా చేసేసుకుంటానండి. అందువల్ల నాకు ఎర్లీ మార్నింగ్ అంత హడావిడిగా అనిపించదు. ఇక మా బాబునైతే మా వారు లేపుతూ ఉన్నాడండి నిద్ర. వాడైతే అస్సలు లేయడం లేదు. లేచేసరికి 8:30 8:40 అలా అయిపోతుందండి. వాడికి ఇంట్లో తినే టైం కూడా ఉండడం లేదు. 9 కల్లా వెళ్ళిపోవాలి స్కూల్కి. అందుకని ఇంకా వాడికి బాక్స్ అయితే సర్దాలండి. ఇడ్లీ అయితే ఈ విధంగా పెట్టేసుకుని పాత్రలు అయితే రెడీ చేసేసుకున్నానండి. ఇక టీ అయితే కాగిపోయినాయి, అలాగే నీళ్ళు కూడా బాగా మరిగిపోయినాయండి. ఇంకా ఈ టీ వడకట్టుకొని నాకు మా వారికి అయితే తీసుకెళ్తానండి. నేను వెళ్ళే లోపల మా వాడైతే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఏడుస్తూ కూర్చోన్నాడండి. నైట్ అయితే వాడు ఆడుకోవడంలో కొంచెం చెయ్యి అయితే కట్ అయిందండి. అది చూపిస్తూ మంటగా ఉందని చెప్పి ఏడుస్తూ కూర్చున్నాడు. ఇక మేమైతే టీ తాగేసామండి. నీళ్ళు అయితే తోడేశాను మా బాబుకి. వాడినేమో స్నానానికి రమ్మంటే రాకుండా అలాగే కూర్చొని ఆడుతూ ఉన్నాడండి టమాటాలతోటి. సరే ఎటు ఆడుకుంటున్నాడని నేను ఈలోపు అయితే చట్నీకి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇడ్లీలోకి పల్లి చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా. కొంచెం స్పైస్ అయితే మేము తక్కువగానే తింటామండి. ఇంకా ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి, అలాగే చట్నీకి పల్లీలు కూడా అయితే వేయించేసానండి. ఇవి రెండు ఆరే లోపల మా బాబుకైతే స్నానం చేయించేసానండి. స్నానం చేయించి రెడీ అయితే చేసేసానండి. ఇక చట్నీ అయితే మిక్సీ పట్టేసి పోపు అయితే పెట్టేశాను. ఇక మా వాడికి బాక్స్ అయితే రెడీ చేయాలి కదా. ఒక బాక్స్లో ఇడ్లీ అయితే పెట్టేశాను, ఇంకొక బాక్స్లో చట్నీ కూడా వేసేసానండి. కొద్దిగా నెయ్యి అయితే వేస్తాను నేను మా బాబు కోసం. ఇంకా మా బాబు అయితే స్కూల్కి టైం అవుతుందని రెడీ అయ్యి ఏడుస్తూ ఉన్నాడండి. ఇక వాడి బ్యాగ్ అయితే వాడే సర్దుకుంటాడు. నా కోసం ఏం పెట్టావు స్నాక్స్ అని అడుగుతున్నాడు. పల్లి చిక్కీ పెట్టాను, తినేసాయని చెప్పాను. అలాగే ఈ బాక్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇడ్లీ నాన్న అని చెప్పాను. ఇది కూడా ఏంటి అని అడిగాడు. చట్నీ అని చెప్పానండి. ఇవి రెండు సర్దుకుంటూ మళ్ళీ చేయి నొప్పిగా ఉందని మళ్ళీ ఏడుస్తున్నాడు. ఇక తన బ్యాగ్ అయితే తను ఇలా సర్దేసుకున్నాడండి. అలాగే వాటర్ బాటిల్ కూడా సర్దేసుకున్నాడు. ఇక తన బ్యాగ్ అయితే నన్ను అసలు టచ్ చేయనివ్వడండి, తాకనివ్వడు. వాడే సర్దుకోవాలి, వాడే రెడీ అయ్యి వెళ్ళాలి అంటాడు. స్కూల్ బ్యాగ్ కూడా కనీసం తగిలించనివ్వడండి, వాడే తగిలించుకొని వెళ్ళిపోతాడు. ఆఫ్టర్నూన్ టైంకి మళ్ళీ వచ్చేస్తాడండి. 12 వరకే స్కూలు. వెళ్తూ వెళ్తూ అయితే బాయ్ చెప్పేసి వెళ్తున్నాడండి. ఇక వాళ్ళ నాన్న అయితే వాడి కోసం రెడీగా ఉన్నాడు. ఇక వాళ్ళ నాన్న కూడా వచ్చేసి టిఫిన్ అయితే చేసి తను కూడా ఆఫీస్కి వెళ్ళాలండి. ఇంతే అండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.